ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుజ్జి కేశవ దగ్గరికి వచ్చి, నాన్న అంతా రెడీ అయిపోయిందా, చెల్లిని మొత్తం రెడీ చేసేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ మాత్రం రెడీ చేసేసాను, ఒకసారి చూడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బుజ్జి మాత్రం, అబ్బా చెల్లి ఎంత బాగుందో, ఇవాళ ఫంక్షన్కి మొత్తం రెడీ అయిపోయింది నీట్గా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడికి రమ్య వచ్చేసి వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడున్న భానుమతితో కలిసి, మా ఇంట్లో ఒక అనాథ పాప ఉంది, ఆ పాపని మీరు ఏమైనా మీ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళగలరా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది. నాకు కావాల్సింది ఇదే కదా, ఆ పాపని తీసుకొని వెళ్ళడమే నాకు కావాలి, ఎలాగైనా సరే ఆ పాపని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నిజంగానే తీసుకొని వెళ్తారా మీరు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న భానుమతి ఎందుకు తీసుకొని వెళ్తుంది, ఆశ్రమానికే కదా, అలాంటి అనాథలకు ఆశ్రమం ఇవ్వాలని కదా మేము ఈ శ్రమాలను నడుపుతున్నాము, ఎలాగైనా సరే మేము ఆ పాపను తీసుకొని వెళ్తాం అని చెప్పేసి చాలా సంతోషంగా పక్కకు తిరిగి నవ్వుతుంది. ఇంతలో బుజ్జి కేశవ వాళ్ళు పాపని బారసాల చేయాలని చెప్పేసి ఉయ్యాల మొత్తం రెడీ చేస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిపించి చాలా సంతోషం, ఎలాగైనా జరపాలి, మంచి పేరు పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు.